మనం 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాం కదా. 3 లేఖన భాగాల్లో మనం గమనిస్తే ఒక టర్మ్ అనేది మనకు కనిపిస్తుంది, ఒక వర్డ్. ఏంటది? వివేకము. వెరీ గుడ్, మంచి ఫైండ్ అవుట్ చేశారు. వివేకం కదా. వివేకానికి ఇంగ్లీష్లో అనేక పర్యాయ పదాలు వాడుతూ వచ్చాడు. బైబిల్లో ఆయా పరిస్థితుల్లో ఒక్కో సందర్భంలో విజ్డమ్ అన్నాడు, ఒక్కో సందర్భంలో నాలెడ్జ్ అన్నాడు, ఇంకొక సందర్భంలో అండర్స్టాండింగ్ అన్నాడు, ఇంకొక సందర్భంలో ఎసిమిలేషన్ అంటూ ఇట్లా డిఫరెంట్ వర్డ్స్కి ఏమంటారు తర్జుమాగా ఈ పదాన్ని ఉపయోగించాడు వివేకం. తెలుగులో కూడా జ్ఞానం అంటాం, గ్రహింపు అంటాం, గ్రాహ్యం అంటాం, ఇంకా కళ్ళు తెరవబట్టమంటాం, బుద్ధి అంటాం. అవునా? ఇవన్నీ వివేకానికి ఒకటే ఒక వ్యతిరేక పదం ఉంటుంది కదా. వీటన్నిటికీ కూలంకషంగా ఒకే ఒక వ్యతిరేక పదం ఉంటుంది. ఏంటది? అవివేక్. వెరీ గుడ్, బాగా చెప్పారు. మీరు టెట్ క్వాలిఫై అవుతారు ఖచ్చితంగా తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఏమంటారు? ఫూలిష్. ఏమంటారు? ఫూలిష్. ఈ 2 పదాలే బైబిల్లో ఉపయోగించడం జరిగింది. సరే, మొత్తానికైతే ఇక్కడ 3 పదాల్లో కూడా మనం వివేకం అనే చదువుకున్నాం. కానీ 3 కూడా మానవునికి ఏం కావాలని దేవుడు కోరుతా ఉన్నాడంటే, ఏం కావాలని, ఏమిస్తానని చెప్తా ఉన్నాడు? వివేకము. దేని ద్వారా వివేకం అన్నాడు? మొదట 119వ కీర్తన 104వ వచనంలో తన ఉపదేశం ద్వారా వివేకం ఇస్తామన్నాడు. తర్వాత రెండోదిగా దానియేలు గ్రంథము, మనం అడిగినా అడగకపోయినా దేవుడు తన ప్రజలకు ఏమిస్తాడు? ఆయన శక్తిమంతుడు, బలవంతుడు కాబట్టి, వివేకం అనుగ్రహించే దేవుడు కాబట్టి ఇస్తాడన్నాడు. ఇంకా ఆత్మీయ జీవితంలో నీవు నేను ముందు కొనసాగటానికి ఇంకేమంటున్నాడు? కొన్ని విషయాలే కాదు, ఏమన్నాడు చెప్పండి? అన్ని విషయాల్లో కూడా నేను మీకు ఏమిస్తాను? వివేకం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు! ఇంకా మనం బుద్ధిహీనులుగా ఉండకూడదనే దేవుని యొక్క కోరిక, అవివేకులుగా ఉండకూడదనే దేవుని యొక్క కోరిక కదా. ఎంత అవివేకం! ఒకసారి ఏం జరుగుతూ వచ్చిందంటే, ఒక ఆర్టీసీ బస్సులో పోతుండగా ఒక చోట నేను చదివాను ఇది. పోతుండగా ఏమైందంటే, ఒక దాని కూడా ఇన్స్పెక్షన్ వస్తారుగా, చెకింగ్ వస్తారు. చెకింగ్ వచ్చినప్పుడు చెకింగ్ అధికారులు అడుగుతూ పోతే ఒక ఆయన అడిగారంట. ఒక ఆయన అడిగితే అప్పుడు ఆయన అంట ఒక్కడే ఎక్కింది, కానీ ఆ ఒక్కడే ఎన్ని టికెట్లు తీసి చూపించాడంట ఆ చెకింగ్ అధికారికి? 2 టికెట్లు తీసి చూపించిండంట. అయితే ఆ చెకింగ్ చేసే ఆయన ఏం చేస్తా వచ్చాడు, నువ్వు ఒక్కడవే కదా, ఈ 2 టికెట్లు ఎందుకు తీసుకున్నావు అన్నాడంట. అయితే ఆయన అన్నాడంట, చాలా తెలివిగా, వివేకం కలిగిన వ్యక్తిగా, ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని అన్నాడంట. అప్పుడు ఆయన ఇంకా తెలివిగా అధికారి అన్నాడంట, మరి ఇది కూడా పోతే ఏం చేస్తున్నాడు? అప్పుడు జేబులో తీసి బస్ పాస్ చూపించాడట. బస్ పాస్ చూపించాడట. సరేలని చెప్పేసి, సరే చాలా తెలివిగాలను ఒప్పుకుంటారు, కరెక్టే, ఇది కూడా పోతే నువ్వేం చేస్తావు అంట. ఈ జేబు నుండి తీసి సీజన్ పాస్ చూపించాడట. అంటే సంవత్సరానికి ఒకేసారి తీసుకున్నాడు, అయినా మళ్ళీ నెలకొకసారి తీసుకున్నాడు, మళ్ళీ ఇక్కడేమో 2 టికెట్లు. ఇట్లా చాలా తెలివిగా ఉంటామనుకుంటారు, కానీ ఆయన అవివేకని ఏమవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళంతా ఈజీగానే పసిగడతారు. మనం కూడా అంత ఆత్మీయ జీవితంలో మనకు మనమే ఏమంటాడు రోమపత్రికలో, మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు అనడా లేదా? చదవండి, 11వ అధ్యాయమేనా? మీకు మీరే బుద్ధిమంతులు. ఎవరు తీస్తారో వారికి ఒక చాక్లెట్ ఇవ్వబడుద్ది. ఎన్నో వచ్చినావు? 20, 11, 25 వెరీ గుడ్, ఓకే. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు అంటున్నాడు. అంటే చాలా పర్యాయాలు మనకు మనమే ఏమనుకుంటామంటే, కానీ దేవుడిచ్చే జ్ఞానం అమోఘమైనది, అది ఎంతో శ్రేష్టమైనది కదా. ఎంతోమందికి దేవుడు వివేకాన్ని ఇచ్చి తన సేవలో వాడుకుంటూ వచ్చాడు. లేరా? బైబిల్లో చాలామంది ఉన్నారు వివేకం ఇచ్చినటువంటి వాళ్ళు. ఎవరు చెప్పండి? ఆదికాండము 41వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండము 41వ అధ్యాయము 33వ వచనం తదుపరి 39వ వచనం చదివితే మనకు అర్థమవుద్ది. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి, చాలు. ఇక్కడ ఫరో ఎవరిని వెతుకుతా ఉన్నాడు? వివేక జ్ఞానం కలిగినటువంటి ఒక మనిషిని వెతుకుతా ఉన్నాడు. ఇప్పుడు ఫరోనే ఏం చెప్తాడు 39వ వచనంలో? మరియు దేవుడి ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునో
ఎవరి గురించి చెప్తా ఉన్నాడు ఫరో ఈ మాట అంటే, ఆబ్వియస్లీ వీ నో దట్ జోసెఫ్ గురించి, యోసేపు గురించి చెప్తా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తికి ఎవరివ్వాలి జ్ఞానము, ఎవరివ్వాలి వివేకం అంటే ఆబ్వియస్లీ గాడ్, దేవుడే ఇచ్చేది. రండి రెండోదిగా గమనిస్తే ఇంకా మనం ముందుకు వెళ్తే నిర్గమకాండం 35 అధ్యాయము 30 నుంచి 35 వచనాలు చదివితే, మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లనెను, చూడుడి యెహోవా ఊరు కుమారుడును ఊరు మనముడునైనా బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారు నింపి ఉన్నాడు. ఇంకా చూస్తే ఇంకొక అనుగురు, అతడును దాను గోత్రికుడైన అహిసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించను. ఇద్దరికి కూడా ఎవరిచ్చారంటే, కాబట్టి వీటి ద్వారా మనకేమర్థమవుతుందంటే దేవుడు మనకేం ఇవ్వాలంటే జ్ఞాన వివేకములు ఇవ్వాలి. అలాంటి ఆత్మను కూడా మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అది మనం కోరుకోవాలి. అది కోరుకోకపోతే మనం ఎలా ఉంటామంటే బుద్ధిహీనులుగాను అవివేకులుగాను ఈ లోకంలో జీవిస్తాం. అంత మాత్రమేనా? మోషే ఒక మాట అంటాడు, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 13వ వచనంలో మోషే కూడా ఒక మాట ఉపయోగిస్తాడు. ఎవరిని ఎంపిక చేస్తాడు న్యాయం తీర్చడానికి, న్యాయాధిపతులుగా ఉండటానికి? 13వ వచనం, జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను. ఎవరు కావాలంట దేవునికి? చెప్పండి, దేవుని పనికి ఎవరు కావాలి? మేము అదే అంటాం, జ్ఞానంతో పరిచర్య చేయండి అయ్యా, జ్ఞానంతో భక్తి చేయండి అయ్యా, జ్ఞానంతో విశ్వాస జీవితాన్ని కొనసాగించండి అని చెప్తాం, జ్ఞానంతో కాపురాలు చేయండి అని చెప్తాం. ఎందుకు చెప్తామంటే ఇది లేకపోతే చాలా నష్టపోతాం కాబట్టి. ఇక్కడ పెద్దలు నియమించే విషయంలో ప్రముఖమైనటువంటి విషయం ఏంటంటే జ్ఞాన వివేకములు. తదుపరి ఇంకా గమనిస్తే రండి, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు చదివితే అక్కడ కూడా దేవుడు ఒక వ్యక్తికి ఏమిస్తాడు? ఎవరికి? సొలొమోనుకి. వెరీ గుడ్. 9 నుంచి చదవండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము. ఏం కోరికండి! ఎప్పుడైనా ఇట్లా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ఏమంటావు? ప్రభా నా ఆకలి తీర్చు ప్రభా, నా ఆకలి తీర్చు ప్రభా, నాకు ఆహారం దయచేయి ప్రభా, నాకు పనులు అనుగ్రహించు ప్రభా, నా కుటుంబాన్ని దీవించు ప్రభా, ఇంకేమైనా ఉంటే నా కుక్కను దీవించు ప్రభా, నా కోళ్ళని, నాకున్నటువంటి వాహనాలని. ఇదే మన ప్రార్థన. కానీ చూడండి, సొలొమోను ఏం కోరుతా ఉన్నాడు చెప్పండి? అన్నీ ఉన్నాయి కానీ ఆత్మీయ అక్కర ఏదైతే ఉందో దాని కొరకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వివేకం కలిగినటువంటి హృదయం. ఈ ప్రజలందరూ నేను పరిపాలించాలి, న్యాయం చేయాలి, ఇలా ఉండాలంటే వివేకం లేకపోతే ఏమవుతుంది చెప్పండి? వివేకం లేని అధికారి ఏం చేస్తారట? ఇప్పుడు చదివారా? రండి, సామెతలో వివేకం లేకపోతే ఒక అధికారికి కానీ ఒక నాయకునికి కానీ, నేను కూడా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. ఈ వచనం చదువుకున్న తర్వాత వామ్మో, 28 సామెతలు 28:16, వివేకం లేని వాడవై జనులను అధికంగా బాధ పెట్టు. అది అర్థమైంది. వివేకం లేకపోతే జనులకి, సంఘస్థులు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఒక నాయకుడు బాధ పెడతాడు, మాటల ద్వారా బాధ పెడతాడు. అర్థమైందా? కఠినమైన బోధ ద్వారా బాధ పెడతాడు. అర్థమైందా? టార్గెటింగ్ మెసేజెస్ ఉంటాయన్నమాట. టార్గెటింగ్ మెసేజెస్ అనమాట. ఏంటంటే ఒక వ్యక్తి కొరకే మెసేజ్ సిద్ధపడి ఏం చేస్తారు? నేను చూస్తున్నా చాలా సందర్భాల్లో. బై గాడ్స్ గ్రేస్ మాకు అలాంటి మనసు ఇవ్వనందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. అర్థమైందా? దేవుడిచ్చింది నిజంగా ఆత్మీయ జీవితంలో దేవునికి ఎంతగానో నేను రుణస్తున్నా. ఆయన ఒకనాడు చెప్తా వచ్చాడు ఏంటంటే, ఒకే ఒక వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఓ గలతీలారా, అవివేకులైన గలతీలారా. ఆ వచనం ద్వారా నాకేమొచ్చిందంటే వర్తమానం వచ్చింది. ఓ అవివేకులైన గలతీలారా అని ఇంతకుముందు పోయిన వారమా అంతకుముందు వారమో? పోయిన వారం మీరు కాదు కదా, ఏజాస్ అన్న. అంతకుముందు వారం మాట్లాడినటువంటి ఆ మాటలోనే ఓహో అవివేకులు ఎవరు అనేసి నేను ఆలోచన చేస్తూ వచ్చా, దాన్ని మెడిటేట్ చేస్తూ వచ్చా.
ఒక వారం రోజులు మెడిటేట్ చేసిన తర్వాత నాకు ఒక వర్తమానం దేవుడు ఇస్తా వచ్చాడు. మీరు మాట్లాడుతున్న మాటల్లో నుంచే ఇప్పుడు ఈయన వర్తమానం చెప్పాడు, అందులోంచి ఒక ఆరాధన వర్తమానం తీసుకున్నాను. ఆయన చెప్పింది వేరే కోణం, నేను చెప్పేది వేరే కోణం, అంతే. వేరే కోణం. వెలుగు ఎన్ని రకాల వెలుగులు ఉంటాయో, గొప్ప వెలుగు అన్నాడు. అందులో నేను వెంటనే నాకు దేవుడు వెలిగింపించి ఏం చేస్తా వచ్చారంటే, నిత్య వెలుగుంది, సత్య వెలుగుంది, గొప్ప వెలుగుంది, మహిమ కలిగించే వెలుగుంది, అదే స్వస్థపరిచే వెలుగుంది. ఇవన్నీ నేను పక్కన రాసుకున్నాను. ఎందుకో డెఫినెట్లీ వన్ డే అవి నాకేమవుతాయి, ఉపయోగపడతాయి. అట్లా వర్తమానం ఎందుకు ఇక్కడ కూర్చుంటాం, ఎందుకు వచ్చిందంటే కీన్గా ఏం చెప్తున్నారో ఒక్క మాట, చిన్న ప్రేయర్, ప్రభువా ప్లీజ్ టాక్ టు మీ విత్ యువర్ సర్వెంట్, త్రూ యువర్ సర్వెంట్, నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు. ఒక్క ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు, హీ విల్ టాక్ టు అస్. ఆయన మనతో మాట్లాడతాడు. అర్థమైందా? వాటి నుంచే వర్తమానాలు వస్తాయి. ప్రత్యేకంగా పని కట్టుకొని సిద్ధపడటం అనేది నా జీవితంలో లేదు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ వివేకం లేనటువంటి ఒక నాయకుడు కూడా ఏం చేస్తాడంటే జనులను ఏం చేస్తాడు, బాధ పెడతాడు. సరే, ఇంకా గమనిస్తే రండి, దానియేలు గ్రంథం 1:20 చూస్తే వీళ్ళకు కూడా ఏమిచ్చాడు దేవుడు. దానియేలు గ్రంథం 1:20, రాజు వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను, గారడి విద్య గల వారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఎవరండి వీళ్ళు? షడ్రకు, మేషకు, అబేద్నెగోయు అని వాళ్ళ అన్న ఎవరు? దానియేలు. వీళ్ళకంటే కొంచెం వయసులో పెద్దవాడు దానియేలు కదా. వీళ్ళందరూ కూడా జ్ఞాన వివేకాలు ఎవరిచ్చారు? దేవుడే. కానీ ఈ ఒక పదం నాకు ఉపయోగించినప్పుడు ఏమంటాడు చెప్పండి, రండి. ద్వితీయోపదేశకాండం 32 చదివితే 32 కదా. ఇప్పటివరకు బాగానే ఉంది, ఇక మొదలు పెట్టాడు అనుకోవద్దు. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి కదా. అక్కడేమో మంచిగా జ్ఞాన వివేకాలు ఇచ్చాడని చెప్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు చెప్పండి, అదే దేవుడు తన ప్రజలను ఏమంటున్నాడు చెప్పండి, బుద్ధి లేని అవివేక జనమా. దేన్ని బట్టి? దేవుని వదిలిపెట్టారు, దేవునికి దూరం అయిపోయారు, దేవునికి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు, దేవుని ఆజ్ఞల వాళ్ళు తృణీకరిస్తూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టి బుద్ధి లేని అవివేక జనమని ఇక్కడ ఇర్మియా ఇంకొక మాట అంటాడు. రండి, 5వ అధ్యాయము 21 ఇర్మియా కూడా ఏమంటాడంటే, భయం లేని ఆ ప్రజల కొరకు 5వ అధ్యాయము, కన్నులుండి చూడకయు, ఇక్కడ 20 నుంచి చదవండి, 20 నుంచి చదవండి. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయడు. యాకోబు వంశస్థులు అంటే ఎవరు? మనకి తెలియజేయమని చెప్తా ఉన్నాడు. యూదా వంశస్థులు, అది కూడా మనమే. ఈ సమాచారం చాటించుడి. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు ఉన్న వివేకం లేని మూడులారా ఈ మాట వినుడి. చదువు. సముద్రం దాటలేకుండానట్లును దాని తరంగములెంత పొల్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. దేవుని భయాన్ని విడిచిపెట్టినటువంటి ఆ ప్రజల గురించి ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట ఏంటంటే, బుద్ధి లేని వివేకం లేని మూడులారా అంటున్నాడు. అంటే ఆస్కారం ఉంది. దేవుణ్ణి అడిగితే వివేకం ఇస్తాడు. దేవుణ్ణి అడగకుండా మనం ఈ లోకంలో దేవుని మీద ఆధారపడకుండా, దేవుని విడిచిపెట్టి దేవుని భయం లేకుండా జీవిస్తే మనం ఎందులో పడిపోయే అవకాశం ఉందంటే అవివేకులుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? అవివేకులు అంటే ఎవరని చెప్తా ఉంది? బైబిల్ ఏం చెప్తా ఉంది? ఎవరు అవివేకులను నిర్దిష్టంగా డిఫైన్ చేస్తూ ఉందంటే, ఈరోజు 3, వచ్చే వారం ప్రవచితం అయితే ఒక 4 చూద్దాం సంగతులు. ఈరోజు 3 చూద్దాం. ఎవరు అవివేకులు అంటే రండి. మొట్టమొదటిగా 53వ కీర్తన 2-3 వచనాలు. ఎవరు అవివేకులో బైబిల్ డిఫైన్ చేస్తూ ఉంది. 53వ కీర్తన, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడునూ లేడు,
వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడునో తప్పకుండా అందరినూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. గమనిస్తే ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నామకార్థ క్రైస్తవునిగా ఉన్నావా? పుట్టు క్రైస్తవునిగా ఉన్నావా? ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావా? ఇంకా దేవుని వెతకకుండా ఆయన ఇచ్చే రక్షణ పొందకుండా ఉన్నావా? నిజదేవుణ్ణి తెలుసుకోకుండా ఉత్తుత్తి భక్తే పై భక్తి చేసుకుంటూ వచ్చి ఏదో అలవాటుగా వచ్చి పోతూ ఉన్నావా? నీ కొరకే ఈ మాటలు. దేవుని వెతకపోతే అర్థమైందా? దేవుడిచ్చే రక్షణ పొందకపోతే దేవుడు ఏమంటున్నాడంటే వివేకం లేని జనులు, అంటే అవివేకమైనటువంటి జనులే వాళ్ళు. ఇంకేమంటాడు చెప్పండి? ఒకవేళ నామకార్థంగా బ్రతుకుతూ ఉన్నవారిని ఈ విధంగా అన్నప్పుడు అసలు దేవుణ్ణే ఎరగని వాళ్ళ గురించి ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 4 నుంచి 16 వచనాల వరకు చదివితే, వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరింతురు, అవి కదలకి ఉండినట్లు మేకులు కొట్టి సుత్తులతో బెగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువు నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయటం వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడనూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడువు, నీ శౌర్యమును బట్టి నీ నామం ఘనమైనది ఆయను. చదవండి. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు. గనుక నరులు నీకు భయపడట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థం. చాలా గుర్తుపెట్టుకో. ఇంకా ఈ బొమ్మలంటే పరిగెడితే బొమ్మలకి మంచి పేరు పెట్టారు. ఎవరో ఒక సంఘస్థులు ఏం పేరు పెట్టారట? స్వరూపాలట. ఏం పెట్టారు? స్వరూపాలు కదా. పేర్లు భలే పెట్టుకుంటారండి, భలే పేర్లు పెట్టుకుంటారు. మరియా దాస్ ఎవరట? యేసుదాసు అంటే దేవుని ఎంతగానో స్తుతించాలి. ఈ మరియ దాసు ఏందో నాకు అర్థం కావట్లేదు. మరియ దాసులు ఎందుకు? అది ఆమె ఒక దాసిగా ఉంది, తల్లిగా ఉండి ధన్యురాలుగా ఉండి సంఘమంతా కూడి అపోస్తుల కార్యాలు 1:14 అందరితో కూడా ఏం చేస్తుంది? అయ్యా మాకు సాయం చేయి. ఆమె కాదు, అందరూ అపోస్తులందరూ చేస్తూ ఉంటే ఇట్లాంటివన్నీ పేర్లు పెట్టుకుంటూ అదా పైగా ఏమంటారంటే మేము కూడా భక్తి చేస్తున్నాం అంటారు. మేము కూడా భక్తి చేస్తున్నాం. ఎందుకు ఇంట్లో మోసపోతారు? ఎందుకు నష్టపోతారు? చెప్పండి. సత్యం నీ వద్దకు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? సత్యం నీ వద్దకు వచ్చినప్పుడు ఆ సత్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. మామకి నేను చెప్తా వచ్చాను. నేను రక్షణ పొందిన తర్వాత ఇంటికి పోతే మా ఊళ్ళంతా ఒక పుకారు లేపుతూ వచ్చారు. వీడికి దెయ్యం పట్టిందని, ఎవడో చేతబడి చేశాడని, వీడు అప్పట్లా లేడని చెప్తే మా అమ్మ ఏడుస్తా ఉంటే మా అమ్మని అడిగితే నేనన్నాను, దెయ్యంగా నన్ను పట్టుకుంది దేవుడు, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, ఇప్పుడు నా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది, నీకు దగ్గరుండి సహాయపడతామన్నాను, కానీ వాటి జోలికి నేను పోవటం లేదు, నన్ను మార్చింది యేసు ప్రభువే, నువ్వు కూడా నమ్ముకోవచ్చు కదా అంటే ఆ బొమ్మలను బట్టి మా అమ్మకి ఎంత భయం ఉండేదంటే అవి నాకు హాని చేస్తేనే ఇన్ని రోజులు వాటికి అన్నీ చేసి ఎప్పటికెప్పుడు నేను తీసేస్తే వాళ్ళు బాధపడి వాళ్ళు నాకు ఏదైనా కీడు చేయరా అని అడిగింది. వాళ్ళు బాధపడటానికి వాళ్ళు బతుకుంటే కదా అని నేను అడిగా. వాళ్ళు బాధపడటానికి బతుకుంటే కదా. ఫోటోకి ఎక్కారంటే ఎవరు ఎక్కుతారు చెప్పండి? అంటే ఫోటోకి ఎక్కడమే కదా, దండేస్తే ఫోటోలు మనం కూడా పెట్టుకుంటున్నాం, అంత మాత్రం మనం చచ్చిపోయినట్టు కాదు. ఫోటోలకి దండ ఎవరికి వేస్తారు? చచ్చిన వాళ్ళకి వేస్తారు. యేసు ప్రభువుకి బొమ్మే లేదు, అసలు ఆయన ఎవరు చూడలేదు, ఆయన ఎక్కడ దండేసిన దాఖలాలు కూడా లేవమ్మా. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అంటాడు. అర్థమైందా? సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో మీరు ఎందుకు ఎతుకుతారని ఆయనే ప్రశ్న చేస్తాడు. అర్థమైందా? సజీవుడైన దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారంట? మృతుల్లో వెతుకుతున్నారు. ఆయనే ప్రశ్న వేస్తాడు. కాబట్టి మా అమ్మకి చెప్పిన తర్వాత మా అమ్మ ఆ సువార్త నమ్మి మరి వీటిని ఏం చేయాలరా అంది. నువ్వు అనుమతిస్తే నేను ఇంతకాలం ఉన్నటువంటి పగనేం చేస్తాను, తీర్చుకుంటాను. ఏంటి పగ అంటే అవి నాకేమీ నేర్పించలేదనేటటువంటి, నాలో మంచితనం తీసుకురాలేదు, నాలో ప్రేమను తీసుకురాలేకపోయాయి, నా పాపాన్ని ప్రాముఖ్యంగా విడిపించలేకపోతా వచ్చాయి, కాబట్టి నేను వాటిని నిర్మూలన చేస్తానని చెప్పేసి నాకు తెలిసిన పద్ధతిలో వాటిని ఏం చేస్తూ వచ్చాను, నిర్మూలన చేస్తూ వచ్చాను. అంటే
వాళ్ళంటే మనకు గౌరవం లేదని కాదు, తెలియని వాళ్ళు ఏం చేయండి, చేసుకునేవాడు భక్తిని. కానీ మనకు తెలిసిన తర్వాత ఇంక అందులో ఉండలేకపోతా వచ్చాం. అయితే బై గాడ్స్ గ్రేస్ మా అమ్మ తదుపరి దినాల్లో రక్షణ పొందుతూ వచ్చింది. అందుకని దేవుడు అంటున్నాడు, వెతకని వాళ్ళు అవివేకులే. దేవుని మందిరానికి వచ్చి కూడా ఎంత దగ్గరకు వచ్చారు, పేరు మార్చుకున్నారు కదా, పుట్టుకతో క్రైస్తవులు అంటున్నారు. ఇంట్లో కొంతమంది మంచి విశ్వాసులు ఉంటారు, రక్షణ పొందిన వారు ఉంటారు. ఇంతమందిని కలిగి ఉండి కూడా ఇంకా మనం రక్షణకు దూరంగా ఉంటే వారు నిజంగా దేవుని వెతకని వారే, వారు అవివేకులే. అర్థమైందా? ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. 1999లో జనవరి 23వ తారీఖున మనోహర్పూర్ అనేటటువంటి ప్రాంతంలో, ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది అది. అక్కడ గ్రాహం స్టెయిన్స్ అని ఒక ఆయన దైవజనుడు 1965లో ఆ ప్రాంతానికి వచ్చి కుష్ఠరోగుల మధ్య, అనాగరికుల మధ్య, గిరిజనుల మధ్య, అర్థమైందా, చదువుకొని ఆ ప్రజల మధ్య ఏం చేస్తూ వచ్చారంటే సువార్త చేస్తూ వారికి వైద్య సేవలు అందిస్తూ ఆ కుటుంబం వస్తూ వచ్చింది. 1999లో అల్లరి మూకలో అర్థమైంది ఎవరైతే ఉన్నారో తీవ్రవాద గ్రూపు సంస్థలైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, అందులో ప్రధానుడు ఎవరంటే దారా సింగ్. ఆయన నేతృత్వంలో ఏం చేస్తూ వచ్చారు, తాను ఒక ప్రాంతానికి వెళ్ళి మీటింగ్లు పెట్టి రాత్రిపూట వాళ్ళకు ఉన్నటువంటి వెహికల్లోనే, ఆ వేగంలోనే పడుకొని ఉంటే మొత్తం దాదాపుగా చాలామంది వచ్చి ఏం చేస్తూ వచ్చారంటే పెట్రోల్ పోసి, ఏంటి స్వార్థ చెబితే, దేవుని ప్రేమను ప్రకటిస్తే, దేవుని ప్రజలకు సేవ చేస్తే, కుష్ఠరోగుల్ని ఆదరిస్తే మన దేశం ఇచ్చినటువంటి బహుమానం ఏంటి ఆయనకి? ఏంటి? 10 సంవత్సరాల పెద్ద కొడుకు తిమోతి, 6 సంవత్సరాల చిన్న కొడుకు ఫిలిప్, ఆ తర్వాత ఆయన, మొత్తం ముగ్గురు కూడా ఏమైపోయారు, సజీవ దహనం అవుతూ వచ్చారు. 51 మంది మీద ప్రాసిక్యూషన్ చేయబడతా వచ్చింది. కన్విక్టెడ్ మొత్తం దాదాపుగా 31 మంది ఒప్పుకున్నారు నేరాన్ని. అందులో ఒప్పుకున్న వ్యక్తి ఒక వ్యక్తి ఎవరంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తిని. ఎంత ప్రభావితం చేసిందో మతం చూడండి. అందుకనే మతాసక్తిని వదిలిపెట్టాలి, మతభక్తిని వదిలిపెట్టాలి. మతం ఏం చేస్తుంది? మనిషిని మత్తులోకి లాగుద్ది. గుర్తుపెట్టుకోండి, మత్తులోకి లాగుద్ది. అర్థమైందా? టెర్రరిస్టులు అయిపోతారు. మతాసక్తి కలిగిన వాళ్ళు ఏమవుతారో చెప్పండి. అది క్రైస్తవమైన ఏదైనా సరే. ఒక ఆయన ఉంటాడు హైదరాబాద్ ప్రాంతంలో. ఆయన ఏమంటున్నాడంటే, నా గురించి చెడుగా మాట్లాడితే వాళ్ళని ఏం చేయండి, చితగ్గొట్టండి, చంపేయండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఆయన దైవ సేవకుడు అంటారా? అలాంటి వ్యక్తి దైవ సేవకునిగా ఉండగలడా చెప్పండి? ఏమో టెర్రరిస్టులు వాళ్ళు, ఎవరు చెప్పండి? క్రైస్తవ టెర్రరిస్టులు వాళ్ళు. ఇంకొక వ్యక్తిని ఇటువైపు ఇట్లా కొడతా ఉంటాడు. ఆయన ఏదన్నంటే వాళ్ళకి దాసులు ఉంటారు. ఎవరికి దాసులు? యేసుప్రభు దాసులు కాదు. ఎవరికి దాసులు? ఎవరు? సోకాళ్ళు ఏదో సేవ అంటారు అంతే. సేవ కాదు అది. మనుషులను చంపుతూ ఉన్నారు. ఆత్మీయత పక్కన పెట్టి మనుషులను చంపేటటువంటి సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు దొరికితే నేను గొడ్డలతో నరుగుతా అంటాడు. వీళ్ళెవరో క్రైస్తవ టెర్రరిస్టులు అనమాట. అయితే అందులో చిన్న వయసులోనే మతం ద్వారా ప్రభావితమైనటువంటి ఒక వ్యక్తి ఎవరంటే చెంచు హన్స. ఆయన పేరేంటి? చెంచు హన్స. 13 సంవత్సరాల వయసులో 31 మంది ఖైదీలతో పాటుగా ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. జూవెనైల్ జైల్లో పెడతా వచ్చారు. నేరస్తులు, బాల నేరస్తులకు ఇచ్చేటటువంటి జైల్లో పెడతా వచ్చాడు. అయితే తనకు ఆలోచన ఏంటంటే, ఆయన జైల్లో ఉన్నప్పుడు చదువుకున్న వ్యక్తే కదా, ఆ చదువుకున్నప్పుడు పేపర్లు వస్తాయి కదా జైల్లో. వచ్చినప్పుడు గ్రాహం స్టెయిన్స్ గారి భార్య ఏం చేస్తూ వచ్చింది, ఆమె సుప్రీంకోర్టులో చెప్తా వచ్చింది ఏంటంటే, నేను ఎవరిని కూడా ఏం చేయటం లేదు, కక్ష పెంచుకొని వాళ్ళు ఉరిశిక్ష విధించమని నేను కోరటం లేదు, కానీ దేవుడు వారి హృదయాలను తాకునుగాక, దేవుడు వారి హృదయాలను తెరుచునుగాక, దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకొనుగాక అని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ ఇస్తూ వచ్చింది. ఈ పిల్లవాడు, జైల్లో ఉన్న పిల్లవాడు అది గమనించి ఏం చేస్తూ వచ్చాడంటే, ఇంత క్రూరంగా చంపినటువంటి మమ్మల్ని క్షమించి ఈ విధంగా దేవుని తెలుసుకోవాలని కోరుతా ఉందంటే, ఈ దేవుడు ఖచ్చితంగా మంచి దేవుడు అయి ఉండాలనుకొని అమ్మనాన్నలు కలవటానికి వస్తారు కదా ఆ ఒడిశా ప్రాంతంలో. ఆ జైలుకి వచ్చినప్పుడు, ఆ తీహార్ జైలుకి వచ్చినప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, వచ్చేటప్పుడు ఒక చిన్న బైబిల్ పట్టుకురా. ఆ బైబిల్ తెప్పించుకున్నాడు, బైబిల్ చదివాడు, దేవుని ప్రేమను తెలుసుకున్నాడు, దేవుని వెతికాడు, యేసు ప్రభువు ఎంత గొప్ప దేవుడో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత తనలో పరివర్తన వచ్చింది, కన్ఫెషన్ వచ్చింది. ఆ పరివర్తన చూసి దాదాపు 2008లోనే 9 సంవత్సరాల్లోనే ఆయన ఏం చేస్తూ వచ్చారు, విడుదల చేస్తూ వచ్చారు. బయటకు వచ్చాడు. 22 ఏళ్ల వయసులో ఒడిశా ప్రాంతంలో ఎక్కడైతే చంపాడో అక్కడే చర్చి ఇప్పుడు ఉంది. అదే చర్చిలో ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, బాప్తిసం తీసుకొని ప్రభుకి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. దేవుణ్ణి వెతకడం అంటే ఇది. మన ప్రవర్తన మంచిగుంటే ఇతరులు ఏం చేస్తారు చెప్పండి? దేవుని వెతకటం ప్రారంభిస్తారు. ఎందుకంటే మనం మంచిగా బ్రతకాలనే నేను కోరేది. ఆనాడు ఆమె ఇచ్చినటువంటి లేకపోతే వాడిని చంపేయాలి ఇప్పుడు అంటారు కదా, బయట వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బహిరంగంగా చంపాలి.
ఎవరు చెప్పాలి? ఆయనకి చెప్పాలి. ఎవరికి? పోలీస్ ఆయన ఉంటాడు కదా, ఆయన ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాడు. ఆయన చెప్తే ఆయన చంపేస్తూ ఉంటాడు. ఆయన పేరు వద్దులేండి కానీ ఆయన చెప్తే చంపుతూ ఉంటాడు. క్రైస్తవులు బ్రతికిస్తారండి. ఆ ప్రేమ ఏం చేసింది? ఆ వ్యక్తిని తాకింది. గుర్తుపెట్టుకోండి, చెంచు హంస ఆయన పేరు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుద్ది. నేను ఒక పుస్తకంలో రీసెంట్గా చదువుతూ వచ్చాను, తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తాను. దేవుని ఎంతగానో స్తుతించా కదా. ప్రాణం పోయే స్థితిలో కూడా ఆనాడు కదా, ఎవరు చెప్పండి? స్టెఫను ప్రాణం పోతుంది, రక్తం అంతా గారుతూ ఉంది, కొడుతూనే ఉన్నారు. ఈ దెబ్బను తుడుచుకునేలోపు ఇంకో దెబ్బ కొడుతున్నారు, ఇక్కడ చేపెట్టేలోపు ఇంకో దెబ్బ కొడుతున్నారు, ఇక్కడ చేపెట్టేలోపు ఇంకో దెబ్బ కొడుతున్నారు. ఇన్ని దెబ్బల మధ్య, ఇన్ని గాయాల మధ్య ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, దయతో వీరిని ఏం చేయండి, ఈ నేరము వారి మీద మోపకుండాను. ఎవరు చూశారు? సౌలు చూశాడు. ఈనాడు ఇది మనం చూడాలి, మన జీవితాలను ప్రజలు చూడగలగాలని. చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? వెతుకుతారు. ఇప్పటికీ కూడా ఒక వ్యక్తిని మార్చగలిగిన శక్తి ప్రభుకుందని గుర్తిరిగి నువ్వు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ఏమంటాడు చెప్పండి? రండి, సామెతలు 21:16. సామెతలు 21:16. వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండను. అర్థమైందా? వివేక మార్గాన్ని వదిలి వెళ్తే ఒకనాడు పాతాళం, తర్వాత నరకం, భయంకరమైన స్థలం, అగ్నిగుండం మానవునికి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరు వివేకం లేనివారంటే దేవుని వెతకని వారు, అర్థమైందా, దేవుణ్ణి ఎరగని వారు. ఈ 2 రకాల గుంపులు కూడా వివేకం లేనివారుగా బైబిల్ చెప్తాను. రెండోదిగా రండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 37 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ పోదాం. ప్రభు వచ్చి అతను నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి ఎన్నో వచ్చినమ్మా 37 నుండి చదవండి. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండను. ఎవరు అవివేకులు ఇక్కడ చెప్పండి? మీరే చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరు అవివేకులు? పరిశీల అక్కడ ఉంది, పరిశీలే కాదంటూ లేదు. కానీ ఎవరు అవివేకులు? దాని అంతరార్థం, దాని మర్మం, దాని వెనుకున్న కిటుకు ఎవరు? బాహ్యానికి విలువిచ్చేవారు. అవుట్వర్డ్ అపియరెన్స్, నాట్ ఇన్నర్ అపియరెన్స్. అర్థమైందా? బాహ్య అపియరెన్స్ కొరకు చాలా శ్రద్ధ కలిగి ఉంటారు కదా. మందిరానికి వచ్చేటప్పుడు ఎంత శ్రద్ధ కలిగి ఉంటారు, ఎంత శుభ్రత కలిగి ఉంటారు కదా, ఎంత ఆసక్తి కలిగి ఉంటారు, ఎంత చక్కగా సిద్ధపడతారు చెప్పండి. కానీ అంతే అంతరంగ పరిశుభ్రతని మెయింటైన్ చేయగలుగుతున్నారా చెప్పండి? అంతే అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉంటున్నారా చెప్పండి? అంతరంగ విషయాల్లో ఈ ఉదయమే నువ్వు ప్రార్థన చేసుకోలేదు, ఈ ఉదయమే నువ్వు బైబిల్ చదువుకోలేదు, రాత్రే నువ్వేం చేయలేదు, రాత్రి ఏం చేయలేదు. ప్రభువా, నీ దాసుడు రేపు నిలబడతాడు, మాట్లాడతాడు, ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి నాకు కలగచేయి, నాతో మాట్లాడు నీ వాక్యం ద్వారా. ఏమైనా ప్రార్థన చేసావా నా కొరకు? చేయలేదే. గత వారం అంతా ఒక్కనికైనా దేవుని ప్రేమను చాటించావా? చెప్పలేదే. ఎంతోమంది నశించిపోతున్నటువంటి ఆత్మలో నీ ఎదురునే ఉన్నారు, నీ ప్రక్కనే ఉన్నారు. వారి కొరకు నువ్వేమైనా కన్నీరు గార్చావా? చేయలేదే. కానీ నువ్వు వేటి మీద, నీ ఇంటిలో అన్నీ అలంకరించబడి ఉంటాయి కదా. ఎవరింటికి పోయిన క్రైస్తవులు ఎలా ఉంటాయి చెప్పండి? దూగపు మంచిగానే ఉంటాయి. మా ఇల్లు తప్ప. మా ఇల్లు ఇద్దరు ఏం చేశారంటే పెంట కుప్పలా ఉంటుంది. ఇద్దరు ఏం చదువుతారో ఎక్కడ పడేస్తారో తెలియదు ఇద్దరు. సరే ఇక వదిలేద్దాం అనుకున్నాం. 2-3 సంవత్సరాలు మాకు తప్పదు అనుకున్నాం. ఎందుకంటే 2-3 సంవత్సరాలు దాటితే వాళ్ళు బయట కాలేజీలకు వెళ్తారు కాబట్టి ఇక లెట్ ఇట్ బి, వదిలేసినాం. కానీ చాలా ఇళ్ళకి పోయినప్పుడు చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. వీళ్ళింటికి పోయినప్పుడు వీళ్ళింటి కూడా అంతే, కొంత వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం గజిబిజిగానే ఉంది కదా. అన్ని ఇళ్లలో గజిబిజిగానే ఉంటున్నాయి దాదాపుగా, పిల్లలు ఉన్నటువంటి ఇళ్లలో.
కానీ ఇంటిని చాలా చక్కగా అలంకరించుకుంటున్నారు, జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు కదా. బయట అవుట్వర్డ్ లుక్ని ఎంతో కాపాడుకుంటున్నారు కదా. ఒక్క తెల్ల వెంట్రుకలు ఇక్కడ కనపడ్డా ఏం చేస్తున్నాం చెప్పండి, దాన్ని ఉంచట్లే మనం. వెంటనే వి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వెంటనే ఇక్కడ కదా మీసాలు, ఇప్పుడు నేను కూడా 2 రోజులు ఏం చేస్తాను, ఐ విల్ టేక్ కేర్ మై ముస్టేష్. వీడి గురించి నేను శ్రద్ధ తీసుకుంటాను, అవునా కాదా. ఆ తర్వాత గోర్లు పెరిగితే శ్రద్ధ. నేను అవి మంచివి కాదని చెప్పటం లేదండి. వాటికంటే కూడా విలువైనవి ఏంటి చెప్పండి, ఏంటి చెప్పండి? అంతరంగ పరిశుభ్రత. విశ్వాసం కలిగి ఉన్నావా, ప్రశ్న వేసుకో. పరిశుద్ధత కలిగి ఉన్నావా, ప్రశ్న వేసుకో. ఇతరుల గురించి నిందలు వేస్తున్నావా, ప్రశ్న వేసుకో. పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నావా, ప్రశ్న వేసుకో. అర్థమైందా? నీతి కలిగి ఉన్నావా హృదయంలో, ప్రశ్న వేసుకో. దైవిక భయం కలిగి ఉన్నావా, ప్రశ్న వేసుకో. నీ మనస్సాక్షి మంచిగా ఉందా, ప్రశ్న వేసుకో. ప్రశ్న వేసుకో. మనం వేటి కొరకు ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నాం చెప్పండి? అవుట్వర్డ్ అపియరెన్సే కదా. చాలా శ్రద్ధ తీసుకుని నిన్న అందరం అన్నం తినేటప్పుడు ఏం చేసాం, అందరం విస్తరాకుని చాలామంది ఆ ఎబ్రోన్ భక్తులు ఏం చేస్తారంటే కడక్కనే తింటూ ఉంటారు, ఏది ఈ వచ్చినాన్ని పెట్టి. దీనికి దానికి ఏం సంబంధం ఉంది చెప్పండి? ఆయన ఏమో అంతరంగం గురించి చెప్తా ఉంటే ఎబ్రోన్ వాళ్ళు మామూలు అంతే. ప్రతిదీ ఏంటి, సిస్టమేటిక్ సిద్ధాంతం అనమాట. ఏమని చెప్పండి, దాన్ని ఎత్తిపోసుకుంటే దాన్ని విమర్శిస్తారు కదా. ఒకే పాత్రలో ఏం చేయాలి, తాగాలట. రోగాలు చేస్తూ ఉంటాయి ఒక పక్క, అది ఇవన్నీ పట్టుకుంటారు. కావాల్సినవి ఏంటి, ఆయన అంతరంగ శుభ్రత గురించి చెప్తా ఉంటే మనోళ్ళేమో ఏం చేస్తున్నారు చెప్పండి, శాస్త్రీయతలైనటువంటి వాటిని పట్టుకుంటూ ఉన్నారు కదా. కొన్ని మనం మార్చడానికి కాదు కానీ మేలైనవి చేద్దాం నేను అంటున్నాను. వాక్యాన్ని మార్చమని నేను చెప్పడంలే, కానీ వాక్యం ఏ సందర్భంలో రాయబడింది, దాని నేరేషన్ ఏంటి, దానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి, అది గుర్తెరగాలి. కానీ నువ్వు ఆకు గడుక్కోకుండా లేదా ప్లేట్ గడుక్కోకుండా తినడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. నా మట్టుకు నేను నమ్మేది అది. ఇటు గమనించినట్లయితే ప్రభు యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే మన అంతరంగాలు ఏం కావాలి చెప్పండి. అందుకు పౌలు అంటాడు ఏమంటాడు చెప్పండి, రోమపత్రిక 2వ అధ్యాయం 28-29 వచనాల్లో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరమ వల్ల కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కలగదు. ఎవరైతే ఈ వాక్యాన్ని కట్టుబడి ఉంటారో, అర్థమైంది ఏమంటున్నాడు చెప్పండి, అంతరంగమందు యూదుడైన వాడే. నీ హృదయంలో రక్షణ కార్యం జరిగి ఉండాలి, నీ హృదయంలో మారు మనసు అనుభవం ఉండాలి, నీ పాపాన్ని విడిచిపెట్టినట్టు అనుభవం ఉండాలి, ప్రభువుకు సంపూర్ణంగా లోబడినటువంటి అనుభవం ఉండాలి, ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నటువంటి అనుభవం ఉండాలి, ప్రభు యొక్క ప్రమాణాల చొప్పున జీవిస్తున్నటువంటి అనుభవం ఉన్నప్పుడే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి. అందుకనే పౌలు ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, బోల్డ్ స్టేట్మెంట్. ఏమంటాడు చెప్పండి, మా అంతరంగ పురుషుడు కృషించుచున్నను క్షమించండి 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం. వెరీ గుడ్, మీరు చాలా కీన్గా ఉన్నారు, ఐ అప్రిషియేట్ యూ. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు కదా. చెల్ల ప్రాంతంలో జోబన్న ఒకసారి యెరూషలేంకి మీటింగ్ వచ్చారు, యానివర్సరీ మీటింగ్ వచ్చారు. అవుట్వర్డ్ అపీరెన్స్ ఎలా ఉందంటే ఈయన అక్కడే పడిపోతాడేమో అనిపించింది మాకు. మేమందరం అనుకున్నాం, ఈయన ఎందుకు పిలిచారు బాబు, ఈయన ఎట్లుండంటే ఆయన తూలుకుంటూ వస్తా ఉన్నాడు బైబిల్ పట్టుకొని. అన్న మంచి దైవజనులండి ఆయన, తూలుకుంటూ మాకు తెలియదు కదా అప్పుడు. వి అండర్ ఎస్టిమేటెడ్ హిమ్. మేము అతను ఏం చేస్తాం, తక్కువ అంచనా వేస్తూ వచ్చాం. ఎవరో పట్టు తీసుకొచ్చారని చెప్పి అనుకొని వస్తే ఆయన నడుచుకుంటూ వచ్చాడనమాట. ఆ మాట్లాడేటప్పుడే గద్గద స్వరంతో ఆ ప్రైజ్లాడు ఇవన్నీ చెబుతూ వాక్యం చదువుతూ ఉంటే మేము అనుకున్నాం, టోటల్లీ డిసప్పాయింటెడ్ అనమాట. హోల్ చర్చ్ మొత్తం కూడా, అరే యానివర్సరీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మంచి దేవుని మాటలు వినాలనుకున్నాం, దేవునిలో ఎదగాలనుకున్నాం, దేవుడు మాతో మాట్లాడితే సంతోషించాలనుకున్నాం, మా సమయం అంతా వృధా అయిపోయేటట్టుకుందనుకున్నాం. జస్ట్ 5 మినిట్స్ తర్వాత చూస్తే మంటలు కురిపించాడు అనమాట. మంటలు, అక్కడ అగ్నిని మేము చూడగలిగాం.
అగ్నిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, పరలోకం నుండి వస్తున్నటువంటి మన్నాని గుత్తులు గుత్తులుగా ఆయన పంపుతా ఉంటే కళ్ళు తెరిచి ఏం చేస్తా వచ్చామంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడటానికి కూడా లేదనమాట. కానీ ఆయన బాహ్యంగా ఎలా ఉన్నాడు చెప్పండి? అవుట్వర్డ్ లుక్ ఎలా ఉంది చెప్పండి? బాలేదు, సరిగా లేదు. అర్థమైందా? ఎవరు ఇష్టపడరు? ఎవరికి కావాలండి బాహ్య సౌందర్యం చెప్పండి? ఎవరికి కావాలి బాహ్య సౌందర్యం? గలతీలతో అంటాడు, నేను సరిగా లేకపోయినా మీరు నన్ను ఏం చేశారు? అంగీకరించారు, నా స్వార్థను అంగీకరించారు, నా మాటలు లోబడ్డారు అని చెప్తాడు గలతీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ. తనకున్నటువంటి అవసరమైతే ఏమంటాడంటే, మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చెదరు అన్నంత ప్రేమ నా పట్ల చూపించారంటాడు. కానీ అది ఏ బలహీనత మనకు తెలియదు. అది కంటి జబ్బే కావచ్చు. మనకైతే బైబిల్ నిర్దిష్టంగా చెప్పలేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడకూడదు. ఏదైతే మొత్తానికి శారీరక బలహీనతను బట్టి పౌలు భక్తులు ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు దేన్ని గ్రహించారు? దేని మీద ఆసక్తి వాళ్ళకి? స్వార్థ మీద. దేని మీద వారి ఆసక్తి? వాక్యం మీద. దేని మీద వారి ఆసక్తి? తనలో ఉంచి ఏముంచి? ఆత్మ నుంచి దేవుడు ఏ వర్తమానం మా కొరకు సిద్ధపరిచి తీసుకొచ్చాడో దాని మీదనే తప్ప ఆయన అవుట్వర్డ్ లుక్ మీద లేదండి. ఇక స్త్రీలకు వస్తే మీరు బాధపడొద్దు. నేను అనేక పర్యాయాలు చెప్తాను, మీరు బాధపడొద్దు. నిర్దిష్టంగా ఒక ఆమె ఉంది, మ్యారిలిన్ మన్రో, హాలీవుడ్ హీరోయిన్. తెలుసు? ఎప్పుడైనా విన్నారా? నేను వినలేదు. నేను వర్తమానం సిద్ధపోయేటప్పుడు కొన్ని నేను క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను, ఎవరి ఆ టైంకి అవి చెబితే కనెక్ట్ అవుతాయని. అట్లా నాకు ఈ తలంపు ఇచ్చాడనమాట. నేను ఒక చోట వింటూ వచ్చాను. బిల్లీ గ్రాహం గారి పుస్తకంలో రాస్తూ వచ్చారు, మ్యారిలిన్ మన్రో తాను 36 ఏళ్ల వయసులో చనిపోయినటువంటి ఒక హాలీవుడ్ హీరోయిన్ అనమాట. అయితే తాను బ్రతికున్న దినాల్లో బిల్లీ గ్రాహం గారు కలుసుకోవటానికి ఒకసారి అవకాశం దొరికింది. తాను అంగరంగ వైభవంగా ఏం చేస్తూ వచ్చిందో తనను ఆహ్వానిస్తూ వచ్చింది. అనేక రీతిలుగా తనకు ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. బిల్లీ గ్రాహం గారు వదిలిపెట్టలేదు. ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోక, నువ్వు లోకంలో బ్రతుకుతున్నావు, లోక సంబంధమైన వాటిని అనుసరిస్తున్నావు, ఈ లోకాశలతో జీవిస్తున్నావు, నువ్వు అంతరంగ సౌందర్యం నీదంతా చెడిపోయింది, బాహ్య సౌందర్యం మాత్రం ఘనంగా ఉంది, ఇది నిలిచేదా చెప్పండి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? సామెతలు 31లో కోట్ చేస్తూ వచ్చాడు. ఏం చెప్తా వచ్చాడు? సౌందర్యమో వ్యర్థమో కదా అని చెప్తా వచ్చాడు. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని చెప్తా వచ్చాడు. ఈ వాక్యాన్ని చెబితే నేను ఇప్పుడు పీక్ స్థాయిలో ఉన్నాను, హీరోయిన్గా చలామణి అవుతున్నాను, డబ్బు సంపాదించుకుంటున్నాను, కీర్తి సంపాదించుకుంటున్నాను, ఘనత సంపాదించుకుంటున్నాను, ఇప్పుడు నీ ప్రభుని నమ్ముకుంటే ఇవన్నీ నాకు పోతాయి కదా, నాకు అవసరమా? ఈ వయసులో నాకు అవసరమా ఇదంతా అని చెప్పేసి డిస్పైజ్ చేస్తూ వచ్చింది, తృణీకరిస్తూ వచ్చింది. వారం తిరిగేలోపు తాను ఈ లోకాన్ని వదిలిపెట్టింది. రావు, నీ వెనక ఇది నిజంగా జరిగిందని రాస్తూ వచ్చారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేను చదువుతూ వచ్చాను. వారం తిరిగేలోపు ఆమె ఎక్కడ చేరుకుందంట అంటే అర్థం ఏంటి? దేవుని సువార్త వచ్చినప్పుడు తాను గనక దేవుని నమ్ముకొని ఉంటే కథ వేరే ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ పోయింది? ఘనత వచ్చిందా నీ వెనక? నీ సౌందర్యం వచ్చిందా నీ వెనక? నీ డబ్బు వచ్చిందా నీ వెనక? నీ ఆస్తిపాస్తులు వచ్చాయి నీ వెనక? రావు. కాబట్టి స్త్రీల గురించి బైబిల్ హెచ్చరించింది. ఖచ్చితంగా ఏం చేయాలంటే స్త్రీ చాలా సీరియస్గా తీసుకోవాలి. రండి, ఎక్కడ హెచ్చరించబడతా వచ్చారు వాళ్ళు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2, 3, 4, 3 నుంచి చదవండి. అటువలే స్త్రీలారా మీ 3 నుంచి చదవండి. జడలు అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టియో మృదువైనట్టియో గుణమును అక్షయాల అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది కదా. మేడి పండు చూడు మేలుమైండు, ఇదే ఉంటుంది. ఇక దీని గురించి మనం మాట్లాడితే ఏం చేస్తారంటే స్త్రీలకు ఎక్కలేని కోపం వస్తే, నేను అది పెట్టుకుంటే ఆయన కోపం, నేను ఇట్లా వస్తే ఆయన కోపం. నాకు కాదు కోపం, నీ ప్రభువుకి వాటి ద్వారా మహిమేమని వస్తా చెప్పండి. జాక్మన్ గారు అంటారు, ఒకవేళ బంగారం ద్వారా దేవునికి మహిమ వస్తే ఏం చేస్తానంటే నా భార్యకి 1 కిలో బంగారం చేసి పెడతానంటాడు. ఎందుకు? బంగారం ద్వారా దేవునికి మహిమ కాబట్టి. ఒకవేళ అలంకరణ ద్వారా ఏదైనా మహిమ వస్తే నా భార్యని ఎక్కడ కూర్చోబెడతాను? బ్యూటీ పార్లర్లో కూర్చోబెట్టి ఒక 2 గంటల సేపు అలంకరించుకోమని చెప్తాను.
అని చెప్తాడనమాట. ఒకవేళ పూలు కానీ మెట్టులు కానీ ఇంకేమైనా సరే సో అండ్ సో ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మహిమంటే వాటినే నేను ధరించమని నేను బోధిస్తాను. కానీ దేవుడు అది చెప్పడం లేదు. స్త్రీ ఎలా ఉండాలో నిర్దిష్టంగా చెబుతా వచ్చాడు. అంతరంగ అలంకారం, ప్రేమ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, దయగల మాటలు మాట్లాడండి, సాత్వికమైన మనస్సు కలిగి ఉండండి, ఇతరులకు స్వార్థ పంచుకునేలా ఉండండి. అర్థమైందా? నీతి కలిగి ఉండండి. ఒకవేళ భర్త తప్పుదారిలో పోతున్నా సరే ధైర్యం చేసి వారితో ఏం చేయాలంటే అది కాదు, అలా చేయకూడదు, దేవుని వాక్యం ఇలా చెప్తుంది చెప్పే సామర్థ్యం కలిగి ఉండండి. కుటుంబాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయండి, నిశ్చయంగా బాగుపడతాయి. ఇక్కడ కూడా ఏమన్నాడు చెప్పండి? అంతరంగ స్వభావం. తిమోతి భక్తుడు కూడా ఏమన్నాడు? తిమోతి భక్తుడు పౌలు రాస్తూ అక్కడ కూడా ఏమన్నాడు చెప్పండి? దేంతో అలంకరించుకోమని చెప్తా వచ్చాడు. 10వ వచనం దైవభక్తి గలవారమని చెప్పుకొను. 2వ అధ్యాయం 10వ వచనం అండి, 1 తిమోతి పత్రిక. దైవభక్తి గలవారమని చెప్పుకొను, స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము కదా. నేను కొన్ని స్టేటస్లు చూస్తే నాకు అర్థం కాదు. వాళ్ళు పెళ్ళప్పుడు తెలియక వాళ్ళు ఏదో అన్నీ పెట్టుకొని అలంకరించుకొని చేశారు. అవి స్టేటస్ పెట్టుకుంటారు. క్రైస్తవునిగా అయ్యండి పాతల జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు అది ఎలా స్టేటస్ పెట్టుకుంటావు నాకు అర్థం కాదు. వాళ్ళు కాల్ చేసినప్పుడు అది బొమ్మ కనిపిస్తే చీ అనిపిస్తే నాకు. పుష్పాలంకరణ వేడుకలట, పెళ్లి వేడుకలట, అవి ఏవి హైందవ సంస్కృతిలో. అంటే మనకు ఆ సంస్కృతి నేను అసహించుకోవటం లేదు, కానీ దాంతో మనకు సంబంధం లేదని చెప్తా ఉన్నాను. అర్థమైందా? మనం ఇతరులు మనం ఏం చేయొద్దు చెప్పండి? మన ప్రభువే ప్రేమించమన్నాడు. మన వాళ్ళని ఏ రకంగా కూడా ఏం చేయొద్దు, తీసివేయద్దు. కానీ నేను మన గురించి చెప్పేది, ఇంటి గురించి చెప్పే అధికారం నాకు లేదా? దేవుని సంఘంలో బోధించే అధికారం నాకు లేదా? దేవుని ప్రజలకు చెప్పేటటువంటి అధికారం నాకు లేదా? ఇంకెలా ఫోటోలను కొనసాగిస్తావో చెప్పు. ఏం బాప్తిని తీసుకున్న ఫోటో పెట్టరాదు? స్టేటస్ పెట్టగలవా? ప్రభు బల్లో తీసుకునేటప్పుడు ఫోటో పెట్టగలవా? బైబిల్ చదివేటప్పుడు తీసుకున్నటువంటి ఫోటో స్టేటస్ పెట్టగలవా? చెప్పు. స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు పెట్టగలవా? అవి చేయలేరండి, అవి చేయలేరు. ఏం పెడుతున్నారు? అమ్మలక్కలు అందరూ కూర్చొని నలుగురు ఉండి ఏమని అమ్మోరు తల్లిగా అలంకరించినాయి అవి పెడుతూ క్రైస్తవం. ఏందది? స్త్రీలు మీ ద్వారానే ఎక్కువ పని జరుగుద్ది, గుర్తుపెట్టుకోండి. మీరు పూనుకుంటే దేవుని పని మంచిగా జరుగుద్ది, గుర్తుపెట్టుకోండి. బాహ్య రూపం కాదు. అవివేకులు ఎవరంటే బాహ్య రూపానికి విలువనిచ్చేవారు. వివేకులు ఎవరంటే అంతరంగ స్వభావానికి విలువనిచ్చేవారు. అర్థమైందా? అంతరంగ స్వభావం మంచిగా ఉండాలండి. మనం ఎట్లున్నా ఏం కాదండి. ఎంతోమంది నల్లగా ఉంటారు చర్చిలో కదా. నేను ఐఎమ్ నాట్ హ్యూమిలియేటింగ్ అని, నేను వాళ్ళని కించపరచడానికి కాదు, కానీ మనసు ఎంతో తెల్లగా ఉంటుందండి అక్కలది. నిజంగా నేను ఆ పల్లెటూళ్ళకి అట్లా పరిచయం పోతే కడుపులో తీసి పెడతారంత ప్రేమ. కడుపులో తీసి పెట్టమని సాధ్యం కాదంటే అంత అనంతమైనటువంటి ప్రేమని వాళ్ళు చూపిస్తారు కదా. మనుషులు ఎలా ఉంటారంటే మనలాంటి బట్టలు ఉండకపోవచ్చు, ఖరీదైన వస్త్రాలు ఉండకపోవచ్చు కదా, కానీ వాళ్ళ మనసు మాత్రం ఎంతో తేటగా తెల్లగా ఉన్నట్టుగా నేను గమనిస్తూ వచ్చాను. కాబట్టి మనం లెట్ us రెక్టిఫై అవర్ మిస్టేక్స్. మన తప్పిదాలు మనం ఏం చేద్దాం? సరి చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎవరు అవివేకులంటే బాహ్యానికి విలువిచ్చేవాళ్ళు. మూడవదిగా మూడవ తలంపు చెప్పి ఈరోజు మనం ఆపుకుందాం. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మిగతా 4 తలంపులు మనం పంచుకుంటాం. లూకా సువార్త 24వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలు. మాతో కూడా ఉన్న వాళ్ళు అందరూ తీశారా? మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇప్పుడు ఎవరు అవివేకులు? ఇక్కడ స్పష్టంగా రాయబడతా వచ్చింది. నమ్మని వారు. ఏమిటి నమ్మని వారు? 4 ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటి? దేవుని మాటలు నమ్మరు, దేవుని ఆజ్ఞల్ని నమ్మరు, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలని నమ్మరు. 4వది దేవుని యొక్క వాగ్దానాలను కూడా నమ్మరు.
ఏం వీళ్ళకి వాగ్దానం చేయలేదా? ఎంఐ ప్రజలకు కానీ ఈ విశ్వాసులకు కానీ వాగ్దానం చేయలేదా? ఏం వాగ్దానం చేస్తా వచ్చాడు? నేను తిరిగి లేస్తానన్నాడు. ఆయన చెప్పిన రీతిగానే అంటాడు. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే. యేసుప్రభు యొక్క మాట ఎలాంటిదంటే అర్థమైందా? నీ మాట నా మాట్లాడేదిగా. తుస్సు మన మాటలు ఎలాంటివి చెప్పండి? తుస్సులు, ఎన్నో తుస్సులు కదా. ఎన్నో చెప్పుకున్నావు కదా. జనవరి 1 వచ్చేసరికి ఎన్ని చెప్తామో. ప్రభు యొక్క ఆ రోజు ప్రభు కడుపు నిండిపోద్ది అనుకుంటా. తండ్రి అయిన దేవుడు ఎంతో మురిసిపోతూ ఉంటాడు. నా బిడ్డలు, నా కుమార్తెలు, నేను కన్న బిడ్డలు ఎంత తీర్మానాలు చేసుకున్నారు. బైబిల్ చదువుతానంటారు, మందిరానికి వస్తానంటారు, నియామ కొడుకుల్లో ఉంటానంటారు, స్వార్థ ప్రకటిస్తానంటారు, దేవుని పనికి సమర్పణ కలిగి ఉంటామంటారు కదా. ఈ గురించి ఆలస్యంగా రామంటారు. ఇంకా దేవుని కొరకు సాక్ష్యంగా సాక్ష్యం కలిగి జీవిస్తానంటారు. అంతే. ఎక్కడుందా నీ సాక్ష్యం? పోయింది కదా. 3-4 నెలలకే కొంచెం అయిపోయి ఆఖరికి ఏమైంది, అటు పోతుంది కదా. నేను అప్పుడు చెప్తుంటాను, లండన్, దుబాయ్ అటు పోయి ఖతార్ తిరిగి అటు పోయింది, ఎటు పోయింది, ఇజ్రాయెల్ పోయింది యుద్ధం చేయడానికి కదా. మన తీర్మానాలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే వ్యర్థమైపోతూ ఉన్నాయి. కారణం ఏంటి? కానీ దేవుని మాట ఎలాంటిదంటే చెప్పండి, పూర్తిగా చదవండి ఆ మాట. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి. ఆయన చెప్పింది చేస్తాడండి. అందుకనే 24:35 అంటాడు మత్తయి సువార్త, ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు గతించవు. నేను కూడా నమ్మానండి, దేవుని మాటలు నమ్మే వచ్చాను. చాలా కష్టంతో కూడుకున్న పనే నేను చేసేది, రిస్క్తో కూడుకున్నటువంటి పనే నేను చేసేది. అయినా సరే నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, చేసినంతకాలం దేవుడు ఎంత ఆయుషిస్తే అంత చేద్దాం. దేవుడు నాకు వాగ్దానం ఇస్తూ వచ్చాడు 2008 ఆ ప్రాంతంలో. ఏంటంటే అప్పుడు నాకు అర్థం కాలేదు. కీర్తనలు 2:8 నమ్మాను వాగ్దానాన్ని. కీర్తనలు 2:7 నుంచి చదవండి కొన్ని మాటలు. నేను 7 నుంచి చదివితే మనకు అర్థమవుతాయి. కట్టడని నేను వివరించదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండంతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. నిజమే, నా బోధతో ఎంతోమంది హృదయాలు దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే నలగొట్టాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయం చేత, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉపదేశం చేత అనేక పర్యాయాలు అభ్యంతరాలు కలిగినాయి. అంటే కారణం ఏంటి చెప్పండి? అయితే సాతానుడైనా అయి ఉండాలి, లేకపోతే దేవుడైనా అయి ఉండాలి. దేవుడై ఉంటేనేమో వాళ్ళు మెరుగయ్యారు, సాతానుడు అయి ఉంటే కొంచెం ఏమయ్యారంటే బాధపడతా వచ్చారు. దేవుడై ఉంటే ప్రతి చోట వచ్చినాయి. ఏ స్థలానికి వెళ్ళినా సరే దేవుని ఎంతగానో నేను అందుకనే దేవుని పని విడిచిపెట్టలేను. ప్రాణమన్నా పోవటానికి ఇష్టపడతాను, కానీ దీన్ని కష్టమేగా. నరనరాని ఏమని చెప్పండి, విషం ఎక్కిపోయింది. తాసుపాము కుడితే ఏమవుద్దంట, కొద్దిసేపటికి ఏమైపోద్ది, లోపలికి ఏమైపోద్ది, విషమంతా వెళ్ళిపోద్దంట, సర్క్యులేట్ అయిపోద్దంట. నరాన ఏమైపోయిందంటే యేసు ప్రభు నింపుకున్నాం. ఇది మనం ఏమంటాడు, ఆ పౌలంతటి స్థాయి మనకు లేకపోయినా బ్రతుకుట క్రీస్తే పోతే పోయాను ఇక అంతే. ఉన్నంతకాలం ఏమంటాడు, అద్భుతమైనటువంటి మాటలు రాదు. పౌలు యొక్క బోధ మనం గమనిస్తే, ఆంతర్యాన్ని గమనిస్తే నిజంగా ఏం మాటలు అంటాడంటే, నాకు ఎంత ఆదర్శమైన అధ్యాయం అంటది. అది మనం ఎవరు చదవం ఎక్కువ, కానీ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే నిజంగా ఎంత దేవుడు నమ్మదగిన వాడంటే, ఎలాంటి బోధకులుగా మనల్ని ఉంచాలని ఇష్టపడుతున్నాడంటే, ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని నడిపించాలని ఇష్టపడుతున్నాడంటే, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము కొన్ని వచనాలు, ఒక 10 వచనాల వరకైనా చదవండి నా కొరకైనా. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు కానీ మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించున్నాము.
మీరు ఎరిగినట్టు మేము ఇచ్చగొప్ప మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. చాలు చాలు చాలు. ఏం అద్భుతమైన మాటలండి. నేను సేవ ఆరంభానికి వచ్చినప్పుడు నన్ను సవాల్ చేసినటువంటి అధ్యాయం ఇది. ఏం చేయలేదంటే పౌలు భక్తుడు ఏం బోధ చేశాడంటే కపటము లేదు, అపవిత్రత బోధలో లేదు, మోసయుక్తము లేదు, మనుషులను సంతోషపెట్టేది కాదు. అవునా? తర్వాత ఇచ్చకపు మాటలు లేవు. ధనాపేక్ష ఇన్సైడ్ ఏముంటుందంటే ధనం కొరకైనటువంటి అపేక్ష ఉంటుంది. పైకి ఏం చేస్తారు చెప్పండి? పై హిపోక్రసీ కదా. ఏనాడు కూడా వాటిని వినియోగించకుండా దేవుడు సహాయపడినందుకు దేవునికి ఎంతగానో రుణస్థులం అండి. ఏం సేవ నిజంగా పౌలు జీవితాన్ని చూసుకుంటే ఎవడైనా అట్లా సేవ చేయగలడా? దరిద్రంగా ఇంత రోతగా సేవ చేస్తారా? ఈ అధ్యాయం నీ కొరకు కదా రాసింది. సేవకులైన వారు ఎప్పుడైనా అధ్యాయం చదివారా? ఇంత బాధ కలుగుతూ ఉంటుందంటే ఒక్క మాట నమ్మానండి నేను. కీర్తనలు 2:8 నా జీవితాన్ని మార్చింది. జనములు ఎట్లా వస్తారో నేను అనుకున్నాను, వస్తారు, ఇంకా పెరుగుద్ది ఖచ్చితంగా. ఐ హ్యావ్ హోప్, భవిష్యత్తులో ఇంకా పెరుగుద్ది. చనిపోయేవరకైనా కనీసం 10 చర్చిలైనా ప్లాంటేషన్ చేసి చనిపోవాలి మా కోరిక. ఎన్ని? 10 వరకైన చర్చిలు దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడ 10 వరకైన పాస్తులన్నీ పోగొట్టుకుని ఆఖరికి రిక్త హస్తాలతో ప్రభు యొద్దకు చేరుకోవాలి మా కోరిక. అర్థమైందా? ఏమిచ్చినా సరే 10 అంటే నా తలంపు అది. దేవుడు ఎక్కువ కడితే ఇంకా మంచిదే, ఎక్కువ కడితే ఇంకా మంచిదే. వాగ్దానాలు నమ్మాలండి. ఇక్కడ కూర్చున్న నీవు నమ్మవు, ఇంకా ఇక్కడే నమ్ముతావు, కొద్దిసేపు నమ్ముతావు, ఇంటికి పోయిన తర్వాత వదిలేస్తావు. దేవుని వాగ్దానాలు ఏం చేయొద్దు చెప్పండి. అబ్రహాం అంటాడు సందేహింపక అంటాడు. ఏం చేయొద్దు? ఎమ్మాయ మార్గంలో వెళ్తున్న వాళ్ళు సందేహించారు, ఆలోచనలో పడ్డారు, అపనమ్మకం కలిగి ఉన్నారు. నువ్వు ఉన్నావా? అట్లా ఉండొద్దండి. అద్భుతమైన పాట రాస్తా వచ్చాడు. సందేహించకలేశమైన యేసుని వాగ్దానముల్, సందేహించకలేశమైన యేసుని వాగ్దానముల్, ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, ప్రభుపై నమ్మికయుంచుడి, ప్రభుపై నమ్మికయుంచుడి. లేచిరండి విశ్వాసులార, యోర్దాను నదిని దాటను, విడచిపెట్టుడి విశ్రాయం సుఖ విలాసమాయలను, విడచిపెట్టుడి విశ్రాయం సుఖ విలాసమాయలను. ఇంకేమంటాడు ఇక్కడ? 6వ వచనం చదివితే చదవండి. అదే తెస్సలోనిక పత్రికలో 6వ వచనంలో, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వల్లనే కానీ ఇతర వల్లనే కానీ మనుషుల వల్ల కలుగు ఘనతను. నిజమైన సేవకుడు తాను ముక్క కూడా ఏం చేయడు చెప్పండి? భుజాల మీద వేయించుకోడు. నేను చెప్తున్నాను, నిజమైన సేవకుడు ఏం చేయడు చెప్పండి? ఒక్క శాలు అని కూడా ఏం చేయడు. ఎవరి మెచ్చి, ఎవరి వాళ్ళ ఘనత, ఎవరి వాళ్ళ మెప్పు, ఎవరి వాళ్ళ బహుమానం, ఎవరి వాళ్ళ కిరీటం, ఎవరి వాళ్ళ మహిమ? దేవుడేనండి, దేవుడే. అందుకని ఇక్కడ అట్లాంటివి ఉండవు కదా. పాపం ఒకసారి అన్న ఎంతో వాళ్ళ అమ్మనాన్న పుట్టినరోజు సందర్భంగా రాయేష్ అన్న తల్లిదండ్రులని ఎంతో ప్రేమ, అది చేయాలి కూడా. తల్లిదండ్రులు మనం గౌరవించాలి, సన్మానించాలి, వారిని మంచిగా చూసుకోవాలి. వృద్ధాప్యంలో చూసుకోకపోతే ఏ వుడెన్ బౌల్ కదే మనకు గుర్తుకొస్తుంది అనమాట. ఏ చెక్కబొచ్చు కథ. చెక్కబొచ్చు కథ ఏంటి? చిన్నవాడు ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడంట. వాళ్ళ అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారంట? తాతయ్యకి ఏం పెడుతున్నారు? ఈ స్టీల్ ప్లేట్ అయితే పగలగొడుతుండని గాజు సింథటిక్ ఉంటాయి కదా, ఇవి సిరామిక్ ఉంటాయి కదా, జాడీలు ఇవన్నీ చేస్తారు చూడండి. ఆ ప్లేట్లు అయితే పగలగొడుతుండని ఏం చేస్తారంట? ఒక చెక్క బొచ్చి తయారు చేస్తారు. పందులకి వాటికి పెట్టి పంది గున్నలు అంటారు చూడండి, వాటికి గూనెలు అట్టు ఉంటాయి, పొడవు చేసి అందులో కుడితి పోస్తారు చూడండి. అట్లనే వాళ్ళ నాన్న కూడా ఏం చేస్తుందంటే చెక్క బొచ్చి తయారు చేస్తూ ఉంటే ఈ పిల్లవాడు గమనించాడంట, మనమేమో ఈ ప్లేట్లో తింటున్నాం,
మా తాతకేమో ఈ ప్లేట్లో పెడుతున్నారు కదా అని చెప్పేసి ఓహో ఒకవేళ ముసలి వాళ్ళకి ఈ ప్లేట్లో పెట్టాలేమనుకొని వాడు ఒకసారి ఏం చేసినా ఒక చెక్కను కొనుక్కొచ్చుకొని చిన్నపిల్లలు డబ్బులు కూడా పెట్టుకొని తీసుకొచ్చి వాడు ఏం చేస్తున్నాడంట అదే ఉల్లిపాటి తీసుకొని వీడు చేస్తున్నాడు మొదలుపెట్టి వీడు చేస్తా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారే ఏంట్రా ఏం చేస్తున్నారంటే అమ్మ నాన్న మరి మీరు కూడా ముసలోళ్ళు అవుతారు కాబట్టి మీ కొరకు ఏం చేస్తున్నా ఈ చెక్క వచ్చి చేస్తున్నాను. తల్లిదండ్రుల్ని సన్మానించండి చివరి దశ వరకు కూడా. నువ్వు ఇచ్చేటటువంటి అత్యున్నతమైన రెస్పెక్ట్ ఏంటంటే అర్థమైందా? ఏమో అన్నలు వదిలిపెట్టారు, నేను ఆమె గురించి చెప్పగానే తప్పట్లే నాకు. అందరూ తల్లిని వదిలిపెడితే కంటి చూపు లేదు, ఇబ్బంది పడతా ఉంది, కింద పడిపోయింది, ఎక్కడ ఏముందో తెలియదు, ఏం పెట్టుకుని తింటుందో తెలియదు కల్పన వాళ్ళమ్మ. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి కూడా వాళ్ళ అమ్మకు కొంత డబ్బు ఖర్చు చేసి ఏం చేస్తూ వచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఆ కంటి ఆపరేషన్ చేపిస్తూ వచ్చింది. ఒక ఆడబిడ్డ తలుచుకుంది. ఈనాడు మగబిడ్డలు ఏం చేస్తున్నారు చెప్పండి? తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక ఆడబిడ్డ తలుచుకొని తేటగా అన్నయ్య ఇప్పుడు అమ్మ తేటగా చూడగలుగుతుంది, మెరుగులేరుతుందంటే రాత్రి చెప్పావు నిన్న అల్లము వెల్లుల్లి పొట్టు తీస్తుందంటే పొట్టు తీయటం అంటే ఎంత ఆ రేపర్స్ ఎంత పలచగా ఉంటాయి చూడండి, తీయగలుగుతుందంటే తల్లిదండ్రుల పట్ల ఆ భావం కలిగి ఉండండి. భావం కలిగి లేకపోతే ఇంత భక్తి చేసిన దేవుడు యాక్సెప్ట్ చేయండి. నేను గుర్తుపెట్టుకో, దేవుని నేను అంగీకరించని గుర్తుపెట్టుకో. ఆత్మీయ జీవితంలో ఇక్కడ ఏ ఘనతనే కోరినటువంటి వాళ్ళది. కాబట్టి ఏమి నమ్మాలి చెప్పండి? దీన్ని నేను కొనసాగిస్తాను వచ్చేవారం ప్రభుత్వం అయితే. ఏమి నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి, ఆజ్ఞలు నమ్మాలి. ఆజ్ఞలు ఎలాంటివో తెలుసో దేవుని ఆజ్ఞలు ఒక మాట చెప్పిస్తాను. రోమపత్రిక 7:12 ఆజ్ఞలు అంటే చాలా కఠినమైన అనుకుంటున్నారు చాలామంది. అమ్మో అనుకుంటున్నారు కొంతమంది. వామో నేను పాటించలేను, అమ్మో ఈ టీవీలు నేను మానలేను, దేవుడు నీకు కృపనిస్తాడు నేను అనేది, ఈ సీరియల్ నేను మానలేను, దేవుడు నీకు సహాయపడతాను నేను అనేది, ఈ బూతులు నేను మానలేను అనుకుంటున్నావు, దేవుడు నీకు సహాయపడతాడు నేను అనేది. నువ్వు లోబట్టం ఇష్టపడితే ఎంతో కఠినంగా నేను వ్యవహరిస్తూ వచ్చాను. ఆ సినిమాలు సీరియల్ అవన్నీ చూస్తూ ఉంటే అవన్నదనమాట. ఈ వృద్ధాప్యంలో ఈ ముసలిదాన్ని అయ్యండి నేను అవి కూడా చూడకపోతే ఎట్రా, నాకు ఎట్లా టైంపాస్ అవుద్ది? మీరేదో ఫోన్లో అంటున్నారు, మీరేదో రాసుకుంటున్నారు, మీరేదో తిరుగుతున్నారు, మీరేదో మాట్లాడుకుంటున్నారు, నేను ఒంటరిగా ఉన్నా, నాకు ఎట్లా టైంపాస్ అవుద్ది? నువ్వు ప్రార్థన చేయని చెప్పా. ఏం చేయమని చెప్పి ప్రార్థన చేయి, దేవుని స్తుతించు, దేవుని పాటలు పాడు, మనవల కొరకు మనవరాల కొరకు అందరి కొరకు ఏం చేయి? ప్రార్థన చేయి. ఇది నీ మీద పెట్టినటువంటి భారం. అది బైబిలే చెప్తుంది. అది బైబిల్ చదవండి, ఉంటుంది ఆ మాట. ప్రతి ఇంటింటికి తిరక్క ముచ్చట్లు పెట్టుకోక ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఇదే చేయమని చెప్పాను. అయినా ఇంకా ఏం చేస్తుందంటే టీవీలు చూస్తూ అంటే ఒకరోడు ఆమెకు తెలియదు కానీ ఆ టీవీ పగలగొట్టింది నేనే. ఆ టీవీ అర్థమైందా? 20,000 రూపాయల టీవీని పగలగొట్టింది నేనే, పాడు చేసింది నేనే. అర్థమైందా? అది అక్కడే ఉంది. ఇంకా ఎవరికైనా ఇప్పుడు ఏమంటానంటే ఎవరిని పట్టుకుపోతే మేలు, పట్టుకుపోయి వాళ్ళు చూసి వాళ్ళు పాడైపోతారు కాబట్టి అది పాడే అట్లే సావనే. ఏదో ఒకనాడు అది కొంటాం ఇది కొంటాం పాత సామాన్లు కొంటా వస్తారు, వాడికి వేద్దాంలే అని చెప్పేసి. ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. సంఘంతో కూడి ప్రార్థన చేస్తుంది, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంది. మీరు ఎప్పుడైనా గదిలోకి వెళ్ళండి, నేను చెప్పాను, కన్విన్స్ చేశాను, అమ్మా ఇక్కడ దేవుని పని జరుగుతుందమ్మా, ఒక బీయింగ్ ఏ గాడ్ సర్వెంట్, హౌ కెన్ ఐ యాక్సెప్ట్ దిస్? నేను ఎట్లా దీన్ని అంగీకరించాలి చెప్పు. నేను చెప్తాను కదా, అల్లరితో కొన్ని ఆటపాటలతో నేను చెప్తాను. మరి నువ్వు చేస్తా ఉంటే ముందు ఏమన్నాడు చెప్పండి? ముందు నువ్వు ఎక్కడ పొందాలి సాక్ష్యం? యూ మస్ట్ హ్యావ్ టెస్ట్ మనీ ఇన్ యువర్ హౌస్ ఎట్ ఫస్ట్, లేటర్ యు గో అవుట్, లేటర్ యు కమ్ అవుట్. దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. అమ్మ నేను కన్విన్స్ చేశాను, తల్లిదండ్రులతో మాట్లాడండి. పిల్లలు ఏం చేయండి? కూర్చోబెట్టి మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి, బుజ్జగించండి, వాళ్ళ దారిలోకి వస్తారు. వాళ్ళకి తెలియపరచండి సత్యం. వాళ్ళు మనం సమర్థిస్తే మనంతట మనమే ఎక్కడ తీసుకుపోతాం? అది మనంతట మనమే వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి? మనకి జన్మనిచ్చిన వాళ్ళని నరకానికి పంపడం దేవునికి కోరిక చెప్పండి? కాదు కదా. కాబట్టి అవివేకులు ఎవరంటే వాక్యము చదువు, నీ మాట చదవలేదు, చదువుకొని ముగించుకో. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞలంటే భయపడొద్దండి. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞలు చాలా మంచివి. లెట్ us obey God's commandments. దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోపడతాం. ఇంకా 4 సందర్భాలు అవేంటో మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీలు ఎందుకు అవివేకులు అంటూ వచ్చాడంటే వారు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించారు. వాళ్ళొకటి. దావీదు ఒక సందర్భంలో 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో అవివేకినై నేను జనసంఖ్యను ఏం చేశాను?
అంటే గర్వం, అహంకారము, హృదయ గర్వంతో ఏం చేస్తూ వచ్చాడు? ఆ బుద్ధిహీనమైన పని చేస్తూ వచ్చాడు. బుద్ధి లేని కన్యక, ఫూలిష్ వాళ్ళు ఉంటారు, వర్జిన్స్, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? నిర్లక్ష్యమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. ఓకేనా? ఇలాంటి సంఘటనలు బైబిల్లో ఇంకొక 4 ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం వాటిని మనం